తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు జీవో విడుదల చేసింది. అక్టోబర్ 1న శివధర్ రెడ్డి డీజీపీగా బాధ్యతలు తీసుకోనున్నారు. 1994 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన శివధర్ రెడ్డి ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేస్తున్నారు. నియామక పత్రాన్ని జూబ్లీహిల్స్ నివాసంలో అందించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో జన్మించిన శివధర్ రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తులేకాలాన్. ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నత విద్య వరకు హైదరాబాద్ లో చదివారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేసి కొంతకాలం అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసి 1994లో ఇండియన్ పోలీస్ సర్వీస్లోకి ప్రవేశించారు. ఏఎస్పీగా విశాఖపట్నం, అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లిలో పనిచేశారు. గ్రేహౌండ్ స్క్వాడ్రన్ కమాండర్గా బెల్లంపల్లి, ఆదిలాబాద్, నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల ఎస్పీగా పనిచేశారు. మావోయిస్ట్ అణచివేతలో శివధర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. 2014-16 మధ్య తెలంగాణ రాష్ట్రానికి తొలి ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. 2016 నయీం ఎన్కౌంటర్ను ప్లాన్ చేసింది శివధర్ రెడ్డి. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ కొసావోలో కూడా పనిచేశారు శివధర్ రెడ్డి. నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు ఎస్పీగా పనిచేస్తున్న సమయంలో అనేక సెన్సేషనల్ కేసుల్ని పర్యవేక్షించారు. 2007లో మక్కా మసీద్లో బాంబు పేలుళ్లు, పోలీస్ కాల్పుల్లో 14 మంది చనిపోయిన ఘటన తర్వాత హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా శివధర్ రెడ్డి నియమించింది అప్పటి ప్రభుత్వం. అత్యంత ఉద్రిక్త పరిస్థితుల్లో శాంతి భద్రతల్ని సమర్థంగా కాపాడినట్లు శివధర్ రెడ్డికి గుర్తింపు ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏసీబీ అడిషనల్ డైరెక్టర్గా పనిచేశారు. పర్సనల్ వింగ్లో ఐజీ, అడిషనల్ డీజీగా పనిచేశారు శివధర్ రెడ్డి. అడిషనల్ డీజీపీ రోడ్ సేఫ్టీగానూ అనుభవం ఉంది. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇంటెలిజెన్స్ చీఫ్గా మళ్లీ శివధర్ రెడ్డి నియామకమయ్యారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయనుంది. రేపు జిల్లాల వారీగా రిజర్వేషన్లు ప్రకటించనున్నారు. ఇటు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల కోసం వేగంగా అడుగులు ముందుకేస్తోంది. డీజీపీ, సీఎస్తో రేపు రాష్ట్ర ఎన్నికల సంఘం భేటీ కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించనున్నారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయనుంది. రేపు జిల్లాల వారీగా రిజర్వేషన్లు ప్రకటించనున్నారు. ఇటు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల కోసం వేగంగా అడుగులు ముందుకేస్తోంది. డీజీపీ, సీఎస్తో రేపు రాష్ట్ర ఎన్నికల సంఘం భేటీ కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించనున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రిజర్వేషన్లు కాపాడుకునే బాధ్యత బీసీలందరిపైన ఉందన్నారు. కోర్టుల్లో పిటిషన్లతో నోటికాడ ముద్దను లాగేసే ప్రయత్నాలు చేయొద్దని రిక్వెస్ట్ చేశారు పొన్నం. రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా రావాల్సిన రిజర్వేషన్లు దూరం చేయొద్దన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఒక్కడు కూడా వెనుకకేయకుండా న్యాయపరంగా, చట్టపరంగా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరొకసారి వేదికగా చెప్తా ఉన్నా, దళితులకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు రాజ్యాంగపరంగా జనాభా ఎంతుంటే అంత వాళ్ళకి ఇస్తూ, గిరిజనులకు రాజ్యాంగపరంగా ఎంత జనాభా ఉంటే అంత ఇస్తూ, బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడాన్ని ముందుగానే ఇంకా జీవో రాకముందే కోర్టుకు పోయినారు. దయచేసి ఆలోచించండి, గుర్తుంచుకోండి. రిజర్వేషన్లు ఇవాళ, రేపు, ఎల్లుండో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలకు 42% పోవడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అవి ఇచ్చిన తర్వాత ఎవరైనా అడ్డం వస్తే కాపాడుకునే బాధ్యతలు చెప్పిన జాతి సినిమా గారితో సహా ఇది మనందరి బాధ్యత, ఎవరికైనా కాదు.
మనం కావాలి, అధికారం కావాలి, రాష్ట్రాధికారం కావాలంటా ఉన్నాం. కానీ 42% తోటి జరిగినట్టయితే స్థానిక సంస్థల్లో జరిగేటువంటి ఒక రాజకీయ ప్రవేశం ఉన్నత స్థానాలకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా వేదిక మీద ఎప్పుడైనా నాయకత్వం తీసుకోలే, ఎవరైనా తీసుకొచ్చి రా బాబు కూర్చోయాడు అవకాశం వస్తున్నది. ఆనాడు తెలంగాణ నిర్ణయం సోనియా గాంధీ తీసుకుంటే ఆనాడు కొంతమంది అడ్డం పడితే మళ్ళీ కొట్లాడి తెలంగాణ సాధించుకున్నట్టుగానే ఏనాడు తెలంగాణ ఉద్యమం కొరకు తెలంగాణ ఆగవద్దు ఒక సకల జనంగా పోరాడినమో ఇవాళ కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న 42% రిజర్వేషన్లు అమలు చేసే బాధ్యత ప్రభుత్వందే, కాపాడుకునే బాధ్యత మీదే. ఎవరైనా చరిత్రలో కాపాడుకోకపోతే దీనికి పొరపాటు మనం చరిత్రహీనులమవుతాం. ఎవరైనా సరే అయ్యా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు, 2 చేతులు జోడించి ఎవరైతే కోర్టుకు వెళ్ళో రేపు పోవాలనుకొని కుట్రలు చేసే వాళ్ళు ఉన్నారో దయచేసి మా నోటికాడ ముద్దలు చెడగొట్టకండి. నేను ఎవరిని గుర్తుకోవడం లే, సామాజిక న్యాయంగా వెనుకబడినటువంటి వర్గాలను కలుగుతానని వల్ల రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా పక్క తమిళనాడు రాష్ట్రంలో అమలవుతున్నటువంటి విధంగా ఏమని అడుగుతా ఉన్నాం. ఈ అంశంలో కాపాడుకునే బాధ్యత మన అందరిపైన ఉంది అన్నటువంటి మాట సందర్భంగా అమలు చేస్తాం. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి బీసీ సమాజం తరపున ధన్యవాదాలు తెలిపారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బీసీ బిడ్డ కాకపోయినా రాహుల్ గాంధీ ఇచ్చిన మాట కోసం సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించారన్నారు. అసెంబ్లీ బీసీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపినా మోదీ సర్కార్ పట్టించుకోలేదని విమర్శించారు ఆది శ్రీనివాస్. రిజర్వేషన్లతో స్థానిక సంస్థల్లో బీసీలకు అనేక అవకాశాలు దక్కనున్నాయన్నారు. బీసీలపైన సీఎం రేవంత్ రెడ్డి అపారమైన ప్రేమ చూపించారని కొనియాడారు ఆది శ్రీనివాస్. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ జీవో తీసుకొచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి బీసీ సమాజం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బీసీ బిడ్డ కాకున్నప్పటికీ రేవంత్ రెడ్డి గారి తపన, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో ఇచ్చినటువంటి పిలుపు మేరకు బీసీ కులగణన జరిపి 56% పైన ఉన్నదని లెక్క పక్కాగా తేల్చి రాష్ట్ర శాసనసభలో కూడా 42% రాజకీయ విద్యా ఉద్యోగాలకు రిజర్వేషన్ కల్పించాలని చట్టాన్ని తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం బీసీల పక్షాన నిలబడకుండా జంతర్ మంతర్ దగ్గర 2 మార్లు ఓసారి బీసీ సంఘాల పక్షాన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలందరూ నిరసన వ్యక్తం చేసిన నోటి కాడికి వచ్చిన బుక్కను ఎత్తగొట్టకండని బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రులు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి గారిని కూడా కలిసి విన్నవించుకున్నప్పటికీ ఈరోజు బీసీల పక్షపాతిగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు నిలిచిందనేది ఈ జీవో ప్రత్యేకంగా తీసుకొని వచ్చినటువంటి సందర్భంలో మనకు తెలిసినటువంటి అంశంగా నేను భావిస్తూ, ఓవైపు 50% క్యాపు 2018 సంవత్సరంలో చట్టసభను తీసుకొని వచ్చి 50% లోపలనే స్థానిక సంస్థలు ఎన్నికలు జరపాలని చెప్పినటువంటి క్యాప్ని ఎత్తివేయడానికి 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని కూడా సవరిస్తూ ఆర్డినెన్స్ను గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో క్యాబినెట్ తీసుకొని వచ్చి గవర్నర్ గారికి ఆమోదం పంపిస్తే అది కూడా ఇవ్వని సందర్భం. బీసీ రిజర్వేషన్లపై సర్కార్ ప్రత్యేక జీవో తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేశారు బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షులు బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య. తమ న్యాయమైన కోటాపై ఎవ్వరూ న్యాయస్థానాలు ఆశ్రయించొద్దని కోరారు. ఒకవేళ కోర్టులకు వెళ్లినా మేమే గెలుస్తామన్నారు. పకడ్బందీ జీవో తెచ్చిన రేవంత్ సర్కార్ను అభినందిస్తున్నట్లు చెప్పారు కృష్ణయ్య. వ్యక్తం చేస్తున్నాము. అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నాము. ఎందుకంటే ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఇది బీసీల దీర్ఘకాలిక పోరాట విజయం. ఈ విజయం బీసీలకే దక్కుతుంది. దీని ద్వారా పేద కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరిగి ఈ కులాలలో చాలా సామాజిక రాజకీయ న్యాయం జరుగుతుంది. ఇదే సందర్భంగా నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాను. బీసీలకు
42% రిజర్వేషన్లు పెట్టడం అనేది న్యాయమైనటువంటిది, ప్రజాస్వామ్యబద్ధమైనటువంటిది. రాజ్యాంగంలోని 243 ఆర్టికల్ D6 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. అసెంబ్లీలో చట్టం చేశారు. అదేవిధంగా జనాభా లెక్కలు తీశారు. సుప్రీంకోర్టు గతంలో 50% సీలింగ్ తీసేసింది. అనేక అంశాలు ఈరోజు బీసీలకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం చాలా పకడ్బందీగా జీవో తీసింది. ఇది ఎక్కడైనా నిలబడుతుంది. ఎవరు కోర్టుకు పోయినా వాళ్ళు పరిశాన్ అవుతారు తర్వాత. ఎందుకంటే ఒకవైపు వాళ్ళకి రాజకీయంగా దెబ్బొస్తుంది, కేసు గెలవదు, సమాజంలో వాళ్ళకి రాజకీయ అస్తిత్వం లేకుండా పోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మొన్నట్లాగా ఆధారవాద కోర్టుకు పోతే కొన్ని రాజకీయ పార్టీలు ప్రోత్సహిస్తాయి కోర్టుకు పోయేటట్లు. మిమ్మల్ని వాళ్ళు కాపాడలేరు. మీకు వాళ్ళు రాజకీయంగా మీకు అస్తిత్వాన్ని ఇవ్వలేరు. ఇది సమాజం లోపల అందరికీ 42% మీద పట్టుదల వచ్చింది. కాబట్టి ప్రభుత్వం చాలా పట్టుదలతోటి 42% పెంచుతూ జీవో జారీ చేసింది. మేము మొదటి నుంచి ఇదే చెప్తున్నాం. రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీలో చట్టం చేసి జీవో తీసి జనాభా లెక్కలు గెలుస్తుందని చెప్పినాము. అదే పద్ధతిలో ప్రభుత్వం కూడా చేశారు. చాలా మంది 9th షెడ్యూల్లో పెట్టాలి, సమయం వస్తుంది దానికి సందర్భం రావాలి. ఇప్పుడు కోర్టుకు పోయి ఎవరైనా గొడవ చేస్తే తప్పనిసరి పోతుంది. ఈ జీవోను ఎవరు వ్యతిరేకించినా భవిష్యత్తులో అంత సమాజం రెండుగా చీలిపోతుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. బీసీల పక్షాన రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. బీసీలకు రాజ్యాధికారం రావద్దని బీజేపీ, బీఆర్ఎస్ ప్రయత్నించాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి బీసీలంతా అండగా ఉంటాయన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు జీవో విడుదల చేసినందుకు తెలంగాణ బీసీల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అనేక అవాంతరాలు చేసిన బీసీల పక్షపాతిగా రేవంత్ అన్న ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ గారి ఆలోచనను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి బీసీల పక్షపాతిగా గౌరవ ముఖ్యమంత్రి గారు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చి మా బీసీలకు పెద్ద దిక్కుగా పెద్దన్నగా ఉన్నందుకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలా బీజేపీ, బీఆర్ఎస్ రెండు కూడా బీసీలను అనగదొక్కాలని చెప్పి, బీసీలకు రాజ్యాధికారం రావద్దని చెప్పి ఇలా చేస్తున్నటువంటి కుట్ర ఛేదించి బీసీల పక్షపాతిగా ప్రత్యేక జీవో ద్వారా బీసీలకు 42% స్థానిక సంస్థలో రిజర్వేషన్ కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, బీసీ బిడ్డలారా మీరు ఆలోచన చేయండి. ఈ బీజేపీ, బీఆర్ఎస్ రేపు స్థానిక సంస్థల్లో బొంద పెట్టాలే. మన ప్రియతమ నాయకుడు బీసీ పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణలో బీసీలంతా ఐక్యతై కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున పట్టం కట్టాలని చెప్పి మరొకసారి ప్రత్యేక జీవో ద్వారా మా 42% బీసీలకు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రికి బీసీల పక్షపాతిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారిందని, ఈ ప్రభావంతో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. ఐఎండీ హెచ్చరికలతో అలర్ట్ అయ్యారు అధికారులు. సీఎస్ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. అటు మంత్రి పొంగులేటి, కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉండటంతో సర్కార్ అలర్ట్ అయింది. భారీ వర్షాలపై సీఎస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్. ఇవాళ, రేపు రెయిన్ అలర్ట్ ఉండటంతో అధికారులను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. విద్యుత్ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కరెంటు సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. వేలాడే వైర్లను తొలగించడంతో పాటు ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా చూడాలన్నారు. అవసరమైతేనే రోడ్లపైకి జనం రావాలని సూచించారు. హైదరాబాద్లో జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు సీఎం.
రాష్ట్రంలో భారీ వర్షాల హెచ్చరికలతో అధికారులు అలర్ట్ గా ఉండాలన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జిల్లాల్లో ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా కలెక్టర్లతో పాటు సంబంధిత శాఖలు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెయిన్ అలర్ట్ పై సీఎస్, డీజీపీతో పాటు కలెక్టర్లు, ఎస్పీలు, జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి. సిటీ శివారులోని హిమేత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి వచ్చే వరదతో ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అవసరమైతే షెల్టర్ హోంలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. చెరువులు, కుంటలకు గన్లు పడకుండా ఇరిగేషన్ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. జలాశయాలు, జలవనరుల దగ్గర సెల్ఫీలు దిగకుండా యువతను నివారించాలని సూచించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్, ఉమ్మడి వరంగల్, భద్రాద్రి, ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. కుండపోత వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద ఉధృతికి పలుచోట్ల రోడ్లు తెగిపోయి రాకపోకలు బంద్ అయ్యాయి. రేపు కూడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్ జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. కుండపోత వానలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వికారాబాద్ జిల్లాకు ఇవాళ ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. 2 రోజుల విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అనంతగిరి పర్యాటక కేంద్రం, కోటపల్లి ప్రాజెక్టును తాత్కాలికంగా మూసివేశారు. వాగుల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరు వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని సూచించారు. ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ బోత్ విల్ బి షట్. సో పిల్లలు కూడా మీ ఇంట్లో సేఫ్గా ఉండండి అని అనుకుంటుంది. ఇప్పటి వరకు అయితే మనకి ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు. దర్ ఇస్ నో లాస్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ లైఫ్ ఎక్కడైనా. కొన్ని పోల్ట్రీ దగ్గర మనకి డ్యామేజ్ అయినాయి. ఇది మూసి వికారాబాద్ మండల్లో. అది కూడా మనము ఇది తగ్గించిన తర్వాత మొత్తం టీమ్స్ పెట్టేసి సర్వే చేసేసి వాళ్ళకి కంపెన్సేషన్ అందుతుంది. జస్ట్ 2 days అండి, జరుగుతుంది. మనము పోతే కూడా ఏం లాభం ఉండదు. ఫస్ట్ ప్రాణం ఉంటే ఏమైనా రేపు చేయగలుగుతాము. దయచేసి మీ ప్రాణం కాపాడండి. మనము కూడా మీతో పాటునే ఉంటాము. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ములుగు జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్న వరదతో బొగత జలపాతం పరవళ్లు తొక్కుతుంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అటు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. గోదావరి ఉధృతిని పరిశీలించారు కలెక్టర్ టిఎస్ దివాకర. పరివాహక ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. పసుపులు, గొర్రెలను మేపేందుకు కాపర్లు గోదావరి తీర ప్రాంతాలకు వెళ్లకూడదని ఆదేశించారు. అటు భద్రాద్రి, కొత్తగూడెంలోనూ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. నీటి మట్టం 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దయచేసి గొర్రెలు మేపడం, పశువులు మేపడానికి మీరు వెళ్ళడము, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు వాగులో ఇరుక్కోవడము, దయచేసి ఇట్లాంటివన్నీ చేయొద్దు. ఒక 2 రోజుల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. మనకి చాలా ప్లేసెస్లో కాజ్వేస్, లో లయింగ్ బ్రిడ్జెస్లో ఆల్రెడీ పైనుంచి వాటర్ వెళ్తుంది. ఎవరు కూడా దాన్ని దాటడానికి ప్రయత్నం చేయొద్దు. ఆల్రెడీ మన పంచాయత్ సెక్రటరీస్ బ్యారికేడింగ్ కానీ క్రియేట్ చేయడం జరిగింది అలాంగ్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్. మీరందరూ దాన్ని సహకరించాలని కోరుకుంటున్నాము. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల